హైకోర్టు తీర్పును కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫై చేస్తూ తనను ఎమ్మెల్యేగా గుర్తించాలని ఆదేశాలు ఇవ్వడంపై డీకే రణ స్పందించారు. సీఈసీ ఆదేశాలపై వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. తనకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాన్ని కల్పించాలని కోరారు. కొందరు తనపై చేసిన వ్యాఖ్యలు గురువింత నీతి లాంటిదని డీకే రణ అన్నారు. నోటిఫికేషన్ ఇమ్మీడియట్ గా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా, మీడియా ద్వారా కోరుతా ఉన్నా. పర్సనల్ గా కూడా నేను వెంబడే కలుసుకుంటే, ఎందుకంటే నేను ఇప్పుడు హైదరాబాద్ లోనే నా నియోజకవర్గంలో ఉన్నాను. కానీ మరి అనేక బీసీ బంధు అని అనేక లక్షల రూపాయలు ఇచ్చినటువంటి పథకాలు కానీ ఈరోజు ప్రభుత్వ పథకం ఏది ఇచ్చినా వాళ్ళ ఇంటి నుంచి ఇచ్చినట్టుగా వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకొని వాళ్ళ అసంతృప్తిగా ఉన్నటువంటి కార్యకర్తలను ఈరోజు అసంతృప్తిని తొలగించుకోవడానికి ఈ పథకాలను వాడుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం తమ ఎమ్మెల్యేల ద్వారా అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడేది రాజకీయం అనేది ఎన్నికల వరకే ఉంటది. ఎన్నికల తర్వాత అందరినీ సమానంగా చూడవలసిన బాధ్యత ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వానికి. ఈ రోజు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక అహంకారంతో మాకు అడ్డవుడు లేడని తమ సొంత సొమ్ముగా భావిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీస్తూ ఒక పక్క తమ ఎన్నికల కోసమే ప్రణాళికలు రచిస్తూ తమ గెలుపు కోసం